డైలీ మార్నింగ్ ఇడ్లీ, దోస, పెసరట్టు వీటితోనే అయిపోతుందని ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేద్దాం అని అనుకునేసరికి ఎదురుగా బ్రెడ్ ప్యాకెట్ కనిపించింది. కొన్ని సంవత్సరాల క్రితం తిన్నాను బ్రెడ్ ఆమ్లెట్, అది చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇది వరకు తిన్నప్పుడైతే ఓన్లీ బ్రెడ్ అండ్ ఆమ్లెట్ తినేదాన్ని, కానీ ఇప్పుడు అమ్మని అయ్యాను కదా, అందుకని పిల్లల కోసం కొన్ని వెజిటబుల్స్ కూడా కలుపుదాం అనుకుని ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్, కొరియాండర్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. నాకైతే క్యాప్సికమ్ క్రంచీగా నోటికి తగులుతుంటే భలే అనిపిస్తుంది. ఎగ్స్ మిక్స్చర్ లో ఈ వెజిటబుల్స్ అన్ని వేసేసుకుని కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ కూడా మిక్స్ చేసి ఆమ్లెట్ కోసం రెడీ చేసుకోవాలి. క్యాబేజ్ తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు. పెనం వేడి చేసి నాలా మాడి చేయకుండా కొద్దిగా నూనెైనా, నెయ్యైనా, వెన్నపూసైనా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేపుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్స్ మిక్స్చర్ బ్రెడ్ పైన అంతా అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకుని కాసేపు ఉడకనివ్వాలి. 2 మినిట్స్ ఉడికిన తర్వాత అది టర్న్ చేసుకుని రెండో వైపు కూడా సేమ్ అలాగే కంటిన్యూ చేసేసి ఆమ్లెట్ రెండు వైపులా ఉడికిపోయింది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని టొమాటో సాస్ తో సర్వ్ చేసుకోవడం. మేము మా పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తూ తిన్నాము ఈ ఫుడ్. వీలైతే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్.